డబుల్ ఇంజన్ సర్కారు పాలన పట్టాలు తప్పుతోంది. నిన్న జరిగినటువంటి 2 సంఘటనలను గమనిస్తే మన రాష్ట్రంలో పరిపాలన ఎంత అధ్వాన స్థితిలో ఉందో స్పష్టమవుతుంది. మరో ముఖ్యమంత్రినని చెప్పుకునే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. పాఠశాల ప్రహరీ గోడ కూలి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక బాలుడు మన్యం జిల్లా సాలూరులో చనిపోతే శ్రీ నారా లోకేష్ గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దుడుపుకున్నారు. తరువాత ఇటువంటి పరిమాణాలు ఎట్లా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయలేని అసమర్థ స్థితిలో లోకేష్ గారు ఉన్నారు. అలాగే శంకవరప్పాడు దగ్గర జరిగినటువంటి సంఘటన అత్యంత ఘోరమైనటువంటిది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతూ అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేయవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు, హోమ్ మినిస్టర్లకు కప్పం కట్టే హీనస్థితిలో వాళ్ళే గంజా సారా సరఫరా చేస్తూ పట్టుబడడం దారుణం. ఈ 2 సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు, అవమానకరం. ఈ సంఘటనల దృష్ట్యా లోకేష్ గారు మరియు మంత్రి అనితమ్మ గారు తక్షణమే రాజీనామా చేసి వాళ్ళు తమ యొక్క తప్పును సరిదిద్దుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.